సౌదీ అరేబియా అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తుకు వచ్చేది అనంతమైన ఇసుక సముద్రం, మండుతున్న ఎండలు, చమురుబావులు. నదులు, సరస్సులు, పచ్చని అడవులు లేని దేశంగా దీనికొక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాని ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. సౌదీ అరేబియా ఎల్లప్పుడూ ఎడారిగా లేదని, ఒకప్పుడిది నదులు, సరస్సులు, పచ్చని అరణ్యాలతో కళకళలాడే గ్రీన్ అరేబియా అని శాస్త్రీయంగా నిరూపితమైంది. అరేబియా ద్వీపకల్ప భౌగోళిక చరిత్రను పరిశీలిస్తే సుమారు 4 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నేటిలా ఎడారిగా కాకుండా ఆఫ్రికా సవన్నా మైదానాల్లా పచ్చని గడ్డి భూములతో నిండి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఇక్కడ విస్తారమైన వర్షపాతం ఉండేది, జీవనదులు ప్రవహించేవి, అనేక రకాల వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేవి. అంతరిక్షం నుంచి తీసిన హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎడారి ఇసుక పొరల కింద దాగి ఉన్న 10,000కు పైగా పురాతన సరస్సుల ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాకుండా ఒకప్పుడిక్కడ ప్రవహించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నదులు అప్పటి జంతువులకు, ప్రాచీన మానవులకు ప్రధాన జీవనాధారంగా ఉండేవి. ఈ ప్రాంతంలో లభించిన వన్యప్రాణుల అవశేషాలు ఆ కాలపు పర్యావరణాన్ని మన కళ్ల ముందు నిలిపేస్తున్నాయి. సౌదీ అరేబియాలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఏనుగులు, హిప్పోపొటమస్లు, మొసళ్ళు, ఆస్ట్రిచ్ల ఎముకలు లభించాయి. హిప్పోపొటమస్లు జీవించాలంటే లోతైన సరస్సులు అవసరం, మొసళ్లకు ప్రవహించే నదులు తప్పనిసరి. అలాంటి జంతువుల అవశేషాలు ఎడారి మధ్యలో దొరకడమంటే ఒకప్పుడు అక్కడ నీరు ఎంత సమృద్ధిగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ అరేబియా మానవ చరిత్రలో కూడా కీలక పాత్ర పోషించింది. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త మైకేల్ పెట్రాగ్లియా నేతృత్వంలో జరిగిన పరిశోధనల ప్రకారం ఆఫ్రికా నుంచి మానవులు యురేషియా వలస వెళ్లేందుకు అరేబియా ఒక ప్రధాన మార్గంగా పనిచేసింది. పొడి ఎడారుల గుండా మానవులు ప్రయాణించడం అసాధ్యం. అందుకే అరేబియా పచ్చగా ఉన్న కాలంలోనే వారిక్కడి గుండా ప్రయాణించి ఇతర ఖండాలకు విస్తరించారు. మధ్య సౌదీ అరేబియాలోని గుహల్లో లభించిన స్టాలాగ్మైట్ల రసాయన విశ్లేషణ ద్వారా గత 8 లక్షల సంవత్సరాలలో అరేబియాలో అనేకసార్లు భారీ వర్షాలు కురిసినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఇది అప్పట్లో ఈ ప్రాంతం తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారిగా పేరొందిన రుబ్ అల్ ఖలీ అంటే ఎంటీ క్వార్టర్లో కూడా ఒకప్పుడు విస్తారమైన సరస్సు ఉండేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ సరస్సు నేటి కొన్ని నగరాల కంటే పెద్దది. ఈ సరస్సు తీరాన ప్రాచీన మానవులు నివసించారని అక్కడ లభించిన రాతి పనిముట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. గతంలో అరేబియా పచ్చగా ఉండేదన్న నిజం ప్రస్తుత సౌదీ ప్రభుత్వానికి ఒక గొప్ప ప్రేరణగా మారింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఎడారీకరణను అరికట్టడం కోసం క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1000 కోట్ల మొక్కలను నాటడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. 2025 నాటికి సుమారు 15 కోట్ల మొక్కలను నాటడం పూర్తి చేశారు. దీని ద్వారా 5 లక్షల హెక్టార్ల భూమిని మళ్లీ పచ్చదనంలోకి తీసుకువచ్చారు. నీటి కొరత ఉన్న దేశంలో ఇది ఒక అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సౌదీ అరేబియా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. తక్కువ నీటితో పెరిగే దేశీయ వృక్షజాతులను ఎంచుకోవడం, శుద్ధి చేసిన మురుగునీటిని సాగుకు ఉపయోగించడం, డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో విత్తనాలు చల్లడం వంటి పద్ధతులు అమలు చేస్తున్నారు. 2030 నాటికి 60 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యంతో సౌదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పచ్చదనం వల్ల నగరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, అంతరించిపోతున్న వన్యప్రాణులకు మళ్లీ ఆశ్రయం లభిస్తుంది. సౌదీ అరేబియా చరిత్ర మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే పచ్చని స్వర్గం కూడా ఎడారిగా మారుతుంది. కానీ శాస్త్రీయ దృష్టితో, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎడారినే మళ్లీ నందనవనంగా మార్చవచ్చని ఈ దేశం ప్రపంచానికి చాటి చెబుతోంది. ఒకప్పటి గ్రీన్ అరేబియా మళ్లీ జీవం పొందుతోంది. ఇది రాబోయే తరాలకు ఒక అమూల్యమైన పర్యావరణ కానుకగా నిలవబోతోంది. సౌదీ అరేబియా ఒకప్పుడు పచ్చగా ఉండి నేడు విస్తారమైన ఎడారిగా మారడానికి ప్రధాన కారణం భూమి యొక్క అక్షం అంటే ఎర్త్స్ యాక్సిస్లో కాలక్రమేణా వచ్చిన మార్పులే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి తన అక్షంపై తిరుగుతున్నప్పుడు స్వల్పంగా ఊగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను యాక్సియల్ ప్రెసెషన్ అంటారు. ఈ ఊగిసలాట కారణంగా సుమారు ప్రతి 20,000 సంవత్సరాలకొక్కసారి భూమిపై ఋతుపవనాల దిశలో మార్పులు చోటు చేసుకుంటాయి. దాదాపు 10,000 నుంచి 5,000 సంవత్సరాల క్రితం వరకు హిందూ మహాసముద్రం నుంచి వచ్చే ఋతుపవనాలు అరేబియా ద్వీపకల్పం మీదుగా బలంగా ప్రవహించేవి. ఈ ఋతుపవనాల ప్రభావంతో అక్కడ విస్తారమైన వర్షపాతం ఉండేది, నదులు పారేవి, సరస్సులేర్పడేవి, పచ్చని మైదానాలు విరాజిల్లేవి. కాని
భూమి అక్షంలో జరిగిన మార్పుల కారణంగా ఋతుపవనాల గమనం క్రమంగా దక్షిణ దిశగా మళ్ళింది. ఫలితంగా అరేబియా ప్రాంతానికి వచ్చే వర్షాలు తగ్గిపోయి ఆ పచ్చని భూమి మెల్లగా ఎడారిగా మారింది. ఈ చారిత్రక వాస్తవాలు నేటి సౌదీ అరేబియాకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి. అందుకే దేశంలోనే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతంలో పచ్చదనాన్ని విస్తరించేందుకు మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ అనే మహత్తర కార్యక్రమానికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద సౌదీ అరేబియాలో నాటే 1000 కోట్ల మొక్కలకు అదనంగా ఇతర అరబ్ దేశాల సహకారంతో మరో 4000 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచే అతిపెద్ద ప్రయత్నాలలో ఒకటిగా భావించబడుతోంది. దీని ద్వారా ప్రపంచ కర్బన ఉద్గారాలను దాదాపు 2.5% వరకు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రపంచ ప్రయత్నాలకు ఒక కీలక సహకారంగా నిలవనుంది. ఎడారి ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంత కష్టమో వాటిని సంరక్షించడానికి అవసరమైన నీటిని అందించడం అంతకంటే పెద్ద సవాల్. దీనిని ఎదుర్కొనేందుకు సౌదీ ప్రభుత్వం వినూత్న నీటి నిర్వహణా పద్ధతులను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది క్లౌడ్ సీడింగ్. విమానాల ద్వారా మేఘాల్లో ప్రత్యేక రసాయనాలను చల్లి కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నారు. దీనివల్ల వర్షపాతం సుమారు 20% వరకు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకొక కీలక పద్ధతి డీసాలినేషన్. సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చే ఈ సాంకేతికతలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు. అలాగే నగరాల్లో వినియోగించిన మురుగునీటిని అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసి అడవుల పెంపకానికి మళ్లిస్తున్నారు. భవిష్యత్ సౌదీ అరేబియా రూపకల్పనలో నియోమ్ ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక కలల నగరమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానానికి ప్రతీకగా నిలవనుంది. ద లైన్ అనే భాగంలో కార్లు ఉండవు, కాలుష్యం ఉండదు. నగరమంతా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి 5 నిమిషాల నడక దూరంలోనే పచ్చని పార్కులను చేరుకోగలుగుతాడు. నియోమ్ ప్రాంతంలో దాదాపు 95% భూమిని ప్రకృతి రిజర్వ్గా ఉంచాలని నిర్ణయించారు. అక్కడ అంతరించిపోతున్న వన్యప్రాణులను మళ్లీ ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అరేబియన్ ఒరిక్స్ వంటి అరుదైన జంతువులను అక్కడ విడిచిపెట్టారు. ఇది ఒకప్పుడున్న సహజ జీవ వైవిధ్యాన్ని తిరిగి తీసుకురావాలనే ప్రయత్నానికి నిదర్శనం. సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా మార్చుకునే దిశగా ముందుకెళ్తోంది. కేవలం చమురు మీద ఆధారపడకుండా విజన్ 2030 ద్వారా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. పచ్చగా మారుతున్న ఎడారి ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశానికి కొత్త ఆదాయ వనరుగా మారనుంది. అదేవిధంగా భారీగా మొక్కలు నాటడం ద్వారా సౌదీ అరేబియా అంతర్జాతీయ స్థాయిలో కార్బన్ క్రెడిట్స్ను పొందగలుగుతుంది. దీనివల్ల పర్యావరణ హిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించనుంది. ఇసుక దిబ్బల నుంచి పచ్చని వనాల దాకా సౌదీ అరేబియా చేపట్టిన ఈ ప్రయాణం నిజంగా సాహసోపేతమైనది. ఒకప్పుడు ఏనుగులు, మొసళ్ళు సంచరించిన గ్రీన్ అరేబియాను మళ్లీ తీసుకురావడం ఇప్పుడు కేవలం ఒక కల కాదు. ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ దృష్టి, మానవ సంకల్పం కలిసినప్పుడు ఎడారిని కూడా పచ్చదనంతో నింపవచ్చని సౌదీ అరేబియా ప్రపంచానికి చూపిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే ప్రపంచంలోని ఇతర ఎడారి దేశాలకు ఇది ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది.